వెల్కమ్ టు కమెండో టీవీ. ఈరోజు ఒక ప్రత్యేకమైన టాపిక్తో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే సినిమా రంగంలో రాణించాలి అంటే అది దర్శకుడిగా కానీ హీరోగా కానీ ఫాదరో గాడ్ ఫాదరో ఉండాలంటారు. కానీ ఇవేమీ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు అనేక రకాల సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఈ కోవలోకి చాలా మంది వస్తారు. అసలు మరి నిజంగా చెప్పాలంటే వారసులు ఒక పక్క వస్తున్నారు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చేవాళ్ళు ఒక పక్క ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళలో ప్రదీప్ రంగనాథన్ అని ఈ మధ్యకాలంలో ఉన్న యువ హీరో దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు, హీరోగా సక్సెస్ అవుతున్నాడు. దాదాపు 25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి అతను వెళ్ళాడు. దీని మీద మనం విశ్లేషించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్టు సిహెచ్ వేణు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం వేణు గారు. నమస్తే. ప్రదీప్ రంగనాథన్ ఒకప్పుడు జిరాక్స్ షాప్ ఉండేదట. జిరాక్స్లు తీసిన కుర్రాడు కాస్త షార్ట్ ఫిల్మ్లు తీసి అక్కడి నుంచి దర్శకుడిగా మారి మరి అక్కడి నుంచి హీరోగా ఎదిగి ఈ జర్నీ చూస్తే చిరంజీవి గారు స్వయం కృషితో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయ్యారు. కొంతమంది పైకి వస్తున్న టైంలో కొంతమంది పడేసి పాతాడకు వెళ్ళిన పోయిన వాళ్ళు ఉన్నారు. ఈ స్వయం కృషిని మనం ఎలా చూడాలి? ఈ సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే టాలెంట్ ముఖ్యమా, వారసత్వం ముఖ్యమా? ఏం చెప్తారు? మామూలుగా అందరికీ తెలిసిందే, వారసత్వం అనేది కొంత హెల్ప్ చేస్తుంది, ఒక వేదికని కల్పిస్తుంది, ప్రజలందరికీ ఎక్కువగా ఈజీగా ప్రచారం అవుతుంది పేరు. తర్వాత టాలెంట్ నమ్ముకోవాల్సిందే. ఇప్పుడు స్వయం కృషితో చేసే వాళ్ళకి చాలా కష్టాలు ఉంటాయి. వాళ్ళకి సరైన ప్లాట్ఫామ్ ఉండదు, వేదిక ఉండదు. ఇప్పుడు తెలుగులో మన చాలామంది ఇప్పుడు చిరంజీవి పేరు చెప్తారు కదా, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా ఇంకా చిన్న స్థాయిలో కూడా పనిచేసి తర్వాత హీరోగా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. రవితేజ అని చెప్పొచ్చు. రవితేజ జర్నీ చాలా కష్టాలతో కూడుకున్నది. ఆయన హీరోగా అయ్యారంటే అంతకుముందు ఎన్నో అసిస్టెంట్ డైరెక్టర్ అంతకుముందు చాలా విభిన్న భూమికల్లో పనిచేసి అప్పుడు హీరో అయ్యారు. అది కొంచెం రేర్. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ విషయానికి వస్తే ఈయన నటనలో ఒక ప్రత్యేకత ఉంటుంది. యూత్ని ఇప్పుడు జన్జీ అంటాం కదా, వీళ్ళని చాలా అట్రాక్ట్ చేస్తుంది. పల్స్ పట్టుకున్నాడు. అతని నటనలో ఒక ప్రత్యేకత ఉంది. అదేంటి అంటే అదే చెప్పేది. ఇప్పుడు యూత్ ఓన్ చేసుకుంటున్నారు, తనను తాను చూసుకున్నట్టు ఉంటుంది పాత్ర. సినిమా చూసేవాళ్ళు ఎవరో కూడా తండ్రి కొడుకుల కాన్ఫ్లిక్ట్స్ చూస్తాం మనం సినిమాల్లో. మనకు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్లో కానీ డ్యూడ్లో కానీ మానవ సంబంధాల విషయంలో కానీ అతని సినిమాలు అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. కథాంశాల పరంగా చూసుకుంటే లవ్ టుడే సినిమా కోమలి డైరెక్షన్లో, ఆ కోమలి నేను చూడాల. ఫస్ట్ సినిమా 50 లక్షలు అంటారు రెమ్యునరేషన్ డైరెక్టర్కి అతనికి. మరి ఆ తర్వాత వచ్చిన లవ్ టుడే సినిమాలో అతని సినిమాలో ఆ సెల్ ఫోన్లు మార్చుకోవడం అది కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది. కాన్సెప్ట్ కొత్తది, దాన్ని తీసిన విధానము అతను చేసిన విధానం కానీ చాలా కొత్తగా ఉంది. అందుకే అంత పెద్ద హిట్ అయింది. తర్వాత అతనిలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే చాలా మనకి హీరోలాగా అనిపించడు. 6 అడుగులు అందగాడు కాదు, ఒక విధంగా చెప్పాలి ధనుష్లాగా అనిపిస్తూ ఉంటాడు. 6 అడుగులు అందగాడు కాదు, ఇంపాలా కారు ఉండాలి, ఎద్దనపు చూసిన నవల్లో ఉండాలి అన్నట్టుగా లేడు అతను. ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళే ఒక ఆటో బాలాలాగా ఉంటాడు చూస్తుంటే, లేకపోతే ఒక క్యాంటీన్ దగ్గర ఆ టైప్లో ఉంటాడు అతను. కానీ కొంతమంది యూత్ కూడా అలాగే ఉంటున్నారు కదా. ఇప్పుడు కొంతమంది గడ్డాలు పెంచుకోవడం కానీ, మేనరిజమ్స్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, ఆ టైపు బాడీ లాంగ్వేజ్, దాంతో చాలా దగ్గర అయ్యాడు, ఆడియన్స్కి బాగా దగ్గర అయ్యాడు. అందువల్ల ఆ సక్సెస్లో ఉన్న సీక్రెట్ అదే అనుకుంటున్నా. ఆ మధ్య ఒక ప్రెస్ మీట్లో మీరు హీరో మెటీరియల్ కాదు అనే క్వశ్చన్ కూడా వచ్చింది. కరెక్ట్. అది అంటే అది ఒక రకంగా ప్లస్ పాయింట్. ఎందుకంటే ఎక్కడి నుంచో వాళ్ళకి తెలియని ప్రపంచం నుంచి కాకుండా సగటు మనిషిగా పక్కింటి కుర్రాళ్ళలాగాను, ఆవర బ్యాచ్ల కుర్రాళ్ళలాగాను అలా కనిపిస్తున్నారు. కనిపించడం వల్ల యూత్ ఆడియన్స్ అతను బాగా దగ్గర అయ్యారు. ఎందుకంటే అతను ఎక్కడ మరి 50 లక్షలు ఎక్కడ జిరాక్స్ షాపులు ఎక్కడ, మరి అక్కడి నుంచి అతను ఈ స్థాయికి రావడం, ఇవాళ అతని కోసం పోటీ పడుతున్నారు. ఇప్పుడు LIC సినిమా రాబోతుంది, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అంట, విఘ్నేష్ శివంది, నయనతార వాళ్ళది. దాంట్లో మరి సైన్స్ ఫిక్షన్ సినిమా 2040లో సాగే కథ. మరి దాన్ని ఇప్పుడు ఎలా చేయబోతున్నారు అనేది. ఒక రోబో ఉంటుందంట సైన్స్ ఫిక్షన్ కాబట్టి, ఆ రోబోకి అనిరుద్ధ్ రవిచంద్రన్ వాయిస్ ఇస్తాడట, మ్యూజిక్ ఇస్తాడట. రేపు మార్చిలోనే సినిమా అది. మరి అదేని మిరాకిల్ చేస్తుందో తెలియదు. అంటే సినిమాలకు ఎంపికలోనూ జాగ్రత్తలు పడుతున్నాడు. సినిమా దర్శకత్వాన్ని పక్కన పెట్టి అసలు 2 చేస్తే బెటరా, ఏదో ఒక దాంట్లో ఉంటే బెటరా? కొంతమంది అలా 2 చేయగలుగుతారు, చాలా ఈజీగా ఇప్పుడు ధనుష్ ఉన్నాడు. మన కొత్త తరం చూస్తే ధనుష్ హీరోగాను దర్శకుడిగా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఆ కెరీర్. అలాగే ఇప్పుడు ఇతను కూడా జన్జీ పల్స్ పట్టుకున్నాడు కాబట్టి ఇతను డైరెక్టర్గాను హీరో కూడా చాలా సక్సెస్ఫుల్గా నడుస్తున్నాడు. ఇతను హీరో మెటీరియల్ కాదు అని డౌట్ పడ్డారు, కానీ సూపర్ హీరో మెటీరియల్ లాగా తయారయ్యాడు ఇప్పుడు. అవును. ఇప్పుడు ధనుష్ కూడా సినిమాల్లోకి వచ్చిన కొత్తలో అలాగే ఉండేవాడు. ఎందుకంటే తమిళ్ టేస్ట్ ఏమో తెలియదు, కానీ
బహుశా రజనీకాంత్ కూడా అలాగే ఉండేవాడుగా. ఒక విధంగా చెప్పాలి, రజనీకాంత్ కూడా అందగాడు కాదు కదా. అతని స్టైలు నటన అంటే ఇక్కడ మనం ఏమనుకున్నాము, స్వయం కృషితో రావటం ఒకటి, నటన టాలెంట్తో ఇది అవటం ఒకటి. టాలెంట్ ముఖ్యమా, ఇది వారసత్వం ముఖ్యం అనుకున్నప్పుడు అదృష్టం మరి రోల్ ఏంటంటారు మీరు? అదృష్టం కూడా ఉండాలంటారా? అదృష్టం అంటే ఆ సినిమా రిలీజ్ అయిన టైము సరిగ్గా ఉంటే ఇక అదే అదృష్టం అనుకోవచ్చు. ఆ మంచి బాగా పోటీగా ఉండే పెద్ద పెద్ద సినిమాల మధ్య నలిగిపోతుంది రిలీజ్ అయితే. అలా కాకుండా వాళ్ళకి మంచి సినిమా దాదాపుగా ఫెయిల్ అవ్వదు, మంచి సినిమా కూడా ఒక్కోసారి ఫెయిల్ అయితే ఇదే దురదృష్టం అంటారు. అది ఒక ఫ్యాక్టర్గా చెప్పుకోవచ్చు మనం. ప్రదీప్ రంగనాథన్ తెలుగులో కూడా యువ ప్రేక్షకులు బాగా దగ్గర, తెలుగు వాళ్ళకి దగ్గరయ్యాడు అతను. తెలుగు బ్యానర్లు వాళ్ళే అడుగుతున్నారు అతన్ని. మరి ఒక విధంగా ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అవుతారని నిరూపించాడుగా. మరి టాలెంట్ ఉంటే చాలు, జనం యాక్సెప్ట్ చేస్తారంటానికి ప్రదీప్ రంగనాథన్ ఒక పెద్ద ఉదాహరణగా చెప్పొచ్చు. అతని సినిమాలకి తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి, అది పెద్ద విశేషం కదా. అది విశేషమే. ఎందుకంటే ఒకప్పుడు మనకి చిత్రం సినిమా తర్వాత దర్శకుల సినిమా, పలానా తేజ సినిమా అంటే జనం వచ్చేవాళ్ళు, అది ఒక ట్రెండ్ ఒక టైంలో. ఇప్పుడు అలాగే ప్రదీప్ రంగనాథ్ సినిమా అంటే కూడా వస్తున్నాయి. అంటే హీరోలకి వస్తుంది ఆ క్రేజు, వీళ్ళకి వస్తుంది, దర్శకులు కూడా వస్తుంది కదా. పలానా దర్శకుడు సినిమా అంటే చాలు కొంతమంది వెళ్ళిపోయేవాళ్ళు ఉంటారు. అది సంపాదించుకోవాలి, సినిమా ఫీల్డ్ నిలబడాలంటే అది చాలా అవసరం అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఈ కొత్త సినిమా కూడా హిట్ అయితే అతని స్థాయి చాలా చాలా పెద్దగా. కానీ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది అర్థం కాలేదు నాకు. టైటిల్ కొద్దిగా కొత్తగా ఉంది. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ కొత్తగానే ఉంది. ఇప్పుడు కోమలి సినిమా పేరు వింటే ఫస్ట్ చివరికి మిగిలేది బుచ్చిబాబు గారి రచన నవల. హీరోయిన్ పాత్ర పేరు కోమలి, దయానంద హీరో దయానిధి. ఈ ఎల్ఐసి పేరు కూడా ముందు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అని పెట్టినట్టున్నారు, తర్వాత ఎల్ఐసి దగ్గర నుంచి అభ్యంతరాలు వచ్చేసరికి దాన్ని మార్చారు. ఓకే, అది మొత్తానికి ఆ పేరుతోనే ఒక ప్రజల ఆసక్తి. ఎంసీఏ అనే ఒక సినిమా వచ్చింది. ఈ తరహాలో చాలా సినిమాలు వస్తున్నాయి కదా. ఏదేమైనా మంచి మంచి హీరోయిన్లు దొరుకుతున్నారు అతనికి. మమతా బైజుతో మంచి సినిమా పడింది. మరి ఇట్లా కృతి శెట్టితో ఎల్ఐసి, ఇప్పుడు లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ కృతి శెట్టి హీరోయిన్లు దొరుకుతున్నారు. అతని కోసం మరి అతని మీద ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు నిర్మాతలు. డ్యూడ్ సినిమా హిట్ అయ్యేసరికి ఖచ్చితంగా మినిమం గ్యారంటీ మన డబ్బులు ఎక్కడికి పోవు అనే నమ్మకాన్ని, భరోసాని ప్రదీప్ రంగనాథ్ ఇచ్చాడని చెప్పొచ్చు కదా. యువ ప్రేక్షకులే అతని బ్యాక్గ్రౌండ్ అనుకోవాలి, ఇప్పుడు బ్యాక్ బోన్గా నిలుస్తున్నారు వాళ్ళు. అందుకనే ఓపెనింగ్స్కి కొదవలేదు, గ్యారంటీగా సినిమా రిలీజ్. సినిమా అంటే హీరోయిజం అంటే 10 మంది ఎరకొట్టేయడం, ఈయన సుమోలు అనకూడదుగా. మరి మారిపోయింది, కాలం మారిపోయింది. ఇప్పుడంతా హ్యారియర్లు లేకపోతే సఫారీలు, గాలిలోకి లేచిపోవటం, రేంజ్ రోవర్లు కూడా అనొచ్చు. అది కాదు, ఇలా కూడా సినిమా చేయొచ్చని నిరూపిస్తున్నాడు కదా ప్రదీప్ రంగనాథన్. ఇతని సినిమాల్లో మామూలు తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఇదంతా చాలా. అదే సినిమాల్లో ఫీల్డ్కి వచ్చి రావాలనుకున్న వాళ్ళు, మనకి ఎవరు వారసులు లేరు, మా నాన్న లేడు లేకపోతే ఇంకొకరు లేరు అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తున్న వ్యక్తిగా చెప్పొచ్చు. మనలో టాలెంట్ ఉంటే మనం ముందుకు వస్తాము, ఒక నమ్మకాన్ని, ఒక ఇది కలిపిస్తున్నాడు ఇతను. కొత్త వాళ్ళకి ఇండస్ట్రీలో వెళ్ళకూడదు, మనకు పలానా క్యాస్ట్ ఉండాలి, పలానా వాళ్ళ ఇది ఉండాలి, వాళ్ళైతే వాళ్ళే 10 మంది హీరోలు వాళ్ళే ఉంటున్నారు, మనల్ని ఎక్కడ రాణిస్తారు అనుకునే వాళ్ళకి చెక్ పాయింటే కదా. పైగా పక్క రాష్ట్రంలో కూడా అభిమానులు పెరిగారంటే అతను ప్రతిభావంతుడే కదా. ఖచ్చితంగా 100%. అది అదృష్టం కూడా కలిసి వచ్చింది. ప్రతి ఒక్కరికి అదృష్టం కూడా తోడైంది అనుకోవచ్చు. మంచి సినిమాలు హిట్ అవ్వటం అనేది అదృష్టంగా చెప్పాల్సి వస్తుంది. ఓకే వేణు, థ్యాంక్ యూ.